మార్చిలోనే భానుడు మాడు పగలగొట్టేస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్ మే నాటికి మరింత ముదిరే అవకాశం ఉందని బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపారు. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వచ్చే వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏపీ అప్పుడే నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రధాన నగరాల్లో వేసవి వేడి అప్పుడే తీవ్ర స్థాయికి చేరుకుంది. మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. యూవీ కిరణాల ప్రభావంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో 33 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండాలని, ఎక్కువగా నీరు త్రాగాలని, వేడి ప్రభావం తగ్గించే చర్యలు పాటించాలని సూచించింది.